లైఫ్లో నువ్వు పెద్ద సక్సెస్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పే మాట వినాల్సిందే. ఓకే, విషయం ఏంటంటే ప్రతి మనిషి లైఫ్లో పెద్ద సక్సెస్ తీసుకోవాలి, ఫ్యామిలీని మంచి ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలి, ఓకే, మంచి పేరు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు మనం సక్సెస్ కాగలుగుతున్నాం, ఏం చేస్తే మనం ఎంత సక్సెస్ అనేది వస్తుంది అనేది ఫస్ట్ మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ ఏంటంటే, ఒక పర్సన్ ఉన్నాడనుకోండి, ఆ పర్సన్ ఏంటంటే ఒక చోట డైమండ్ కోసం వెతుకుతూ ఉన్నాడు, ఎగ్జాక్ట్గా ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగానే. ఓకే, ఈ ఫోటోలో చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు పైనున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక డైమండ్ వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ డైమండ్ కోసం అనేది ఆయన దాన్ని మట్టిని తవ్వుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాడు. ఓకే, ఈ కిందున్న వ్యక్తి కూడా చూడొచ్చు అనమాట. కిందున్న వ్యక్తి కూడా పైనున్న వ్యక్తి కంటే ముందుగా ఎంతో షార్ప్గా, ఎంతో ఉత్సాహంగా కష్టపడ్డాడు. ఓకే, స్టార్టింగ్ నుంచి లాస్ట్ మూమెంట్ వరకు కూడా చాలా ఎక్సైట్గా, ఎంతో ఆశతో ఆయన ఆ మట్టిని తీసి బయటకేసి ఆ డైమండ్ కోసమని వెళ్ళిండు. కానీ ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది, తవ్వుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఏం చేశాడనమాట, అతనికి అలుపు వచ్చేసింది అనమాట. వేస్ట్కి టైం ఏముంది, నాకు ఇది డైమండ్ అనేది దొరుకుతుందో లేదో అది కన్ఫర్మ్ అయితే లేదు, కన్ఫర్మ్ లేని దానికోసం ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, ఓకే, అనవసరంగా ఇంతవరకు టైం వేస్ట్ చేసుకున్నా, ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుందిలే, అది దొరుకుతుందో లేదో మనకు తెలియదు, అనవసరంగా టైం వేస్ట్, నా ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది అనుకొని లాస్ట్ ఎడ్జ్లో, లాస్ట్ ఎండింగ్ మూమెంట్ వరకు కష్టపడి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే, కానీ ఆ పక్కనే ఇంకొక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాల వంతం ఆయన కష్టపడి ఉండి ఎఫెక్ట్ పెట్టి ఇదే కష్టం కొంచెం కష్టపడి ఉంటే ఈజీగా డైమండ్ అనేది అతని సొంతమైనది జరుగుతుండే అనమాట. ఆ పైనున్న వ్యక్తి చూడొచ్చు అనమాట, ఆయన కూడా కష్టపడుతున్నాడు, స్టార్టింగ్ నుంచి ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఈయన కొంచెం ముందుగా కష్టపడి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు కిందున్న ఈ వ్యక్తి. మరి పైన వ్యక్తి అదే కష్టాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చేసాడు అనమాట. ఆయన అంతిమంగా ఏమనుకున్నాడు, లాస్ట్ మూమెంట్ వరకు కష్టపడి నా డైమండ్స్ నేను సొంతం చేసుకుంటానే ఒక కాన్ఫిడెంట్తో 100% ఆ సక్సెస్ తీసుకోవాలనే ఒక ఉత్సాహంతో ఆయన కష్టపడి ఆ పైన డైమండ్స్ని తవ్వుకుంటూ వెళ్ళిపోయి ఆ డైమండ్స్ అనేది సొంతం చేసుకుంటాను అనమాట. లైఫ్లో నువ్వు ఏదైతే మొదలు పెడతావో ఆ మొదలు పెట్టింది ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది. కొంచెం పేషెన్సీ ఉండు, నెవర్ గివ్ అప్ అనమాట. అంటే మధ్యలో పని ఎప్పుడైనా వదిలేయొద్దు, వదిలేయకుండా కష్టపడు, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఆ ఫలితం నిన్ను ఎంతో ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తుంది. ఓకే, మంచి పేరు, మంచి హోదా ప్రతి ఒక్కటి దక్కాలంటే నువ్వు చేసే పనిలో ఆ పనికి ఎంతవరకు నువ్వు విలువ ఇవ్వగలుగుతున్నావు, ఎంత టైం ఇస్తున్నావు, ఎంత ఉన్నతంగా పనిచేస్తున్నావు, ఎంత గౌరవంగా పనిచేస్తున్నావు, ఎంత ఇష్టపడి చేస్తున్నావు అనే దాన్ని బట్టే నీ సక్సెస్ అనేది ఆ పనిలో ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సక్సెస్ కావాలనుకుంటే అంతిమంగా నువ్వు ఏమనుకుంటున్నావో దాన్ని ముందు డిసైడ్గా ఫస్టే నీ మైండ్లో దాన్ని అనుభవించేసి ఆ సక్సెస్ అనేది వస్తే, ఈ పనిలో నేను చేస్తున్న పనిలో సక్సెస్ అనేది వస్తే ఖచ్చితంగా నేను ఏ స్థానంకి వెళ్ళగలుగుతా అనేది ఫస్ట్ నువ్వు దాన్ని నీ మైండ్లో అనుభవంలో తీసుకుంటే ప్రతి పని నీ సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెసే నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే 100% లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.